హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి శనివారం వీడియో అనమాట. ఈరోజైతే ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. బట్టలన్నీ ఉతికేయాలి. అవును, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఇక్కడైతే ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. ఒక్కరోజు కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆపినందుకు ఇన్ని బట్టలు అయితే వచ్చేసాయి. ఇవన్నీ ఉతికేసేయాలండి. ఉతికి ఆరేసాలకి ఎలా అవుతుందో ఏమో అనిపిస్తుంది. ఇలాగ బట్టలన్నీ ఇంకా నేను మడత పెట్టుకొని తొందరగా అయితే చేసుకుంటున్నానండి. మనం ఇలాంటి మూతలు వేస్ట్ అని పడేస్తుంటాం కదండి. కాకుండా నేనైతే మంచి చిట్కా అయితే చూపిస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూస్తూ ఉండండి. ముందైతే గ్యాస్ ముట్టించుకొని నాకు చిన్న కత్తి అయితే కాల్చుకోవాలన్నమాట. ఇలా వచ్చేసి ఇలా చిన్నగా మనం నీట్గా రౌండ్గా ఇలా చేసుకోవాలన్నమాట. భద్రంగా కాల్చుకోండి, చేతులు కాలే ప్రమాదం అయితే ఉంది. కానొచ్చండి నీట్గా కొంచెం అన్న. ఇలా అయితే మనం బిల్లం సపరేట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఇలానే మనం మళ్ళీ కత్తి చిన్నగా మంట ఇలా అయితే చిన్న హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా ఉపయోగిస్తానో మీకే చూపిస్తాను. రండి, పెట్టేసి ఇవన్నీ వచ్చేసి మొత్తం బయట తర్వాత ఇవన్నీ అంట్లో వేసి రోజు గుళ్ళు చేయాలి. అలాగే ఒక రోజు నాకు కొద్దిగా బాగా పడుకున్నందుకు మొదలు పెట్టారు. మొత్తం ఎంత చేయాలి చూడండి. ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. చూడండి మొత్తం వీడియో చూస్తుండండి. ఈరోజైతే నేను మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత 10 చీరలు అయితే పాల్స్ వేయాలండి. ఈ 10 చీరలు ఒక సాయంత్రంలోపు ఇవ్వాలంట. ఇంకా నాకు చిన్న పిల్లోడు ఉండేదానా, ఇంట్లో బాబు ఉండేదానా, వాడి పట్టుకొని వచ్చేసి 10 చీరలు వేయాలి. ఈ 10 చీరలు పాల్సులు వేసేసిన తర్వాత చూసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 10 చీరలు అయితే ఉన్నాయి. ఇవన్నీ నేనైతే పాల్స్ వేసుకోవాలి. ఇక్కడైతే ఇంక నేను మిషన్ అయితే అంతా ప్రిపేర్గా పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ అయితే శారీ పెట్టుకుంటున్నా. పింక్ కలర్ శారీని జిగ్జాగ్ చేయాలని. ఇది వచ్చేసి జిగ్జాగ్ పాదం. ఇది వచ్చేసి మామూలుగా మీకు తెలుసు కదా, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫాల్స్ పాదం అనమాట. ఇది జిగ్జాగ్ పాదం వేయాలి.
చూడండి ఇలా పెట్టుకొని మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నా బుజ్జి తల్లిని ఏమనుకోకుండా ఉంటే బాగా వస్తుంది అనమాట. ఏమైనా కొంచెం అన్నా కూడా నాకు సినిమా చూపిస్తుంది. లేదంటే ఇన్ని రోజులు అయింది బుజ్జి తల్లి చాలా బాగా వస్తుందండి. ఎలాంటి రిపేర్ రాకోకుండా చాలా బాగా పని అయితే నాకు హెల్ప్ బాగా ఏదైనా కానీ రిపేర్ రాకుండా బాగా చూసుకుంటుంది అనమాట. మొత్తానికి వచ్చేసి ఇంక ఈ ఫస్ట్ అయితే పింక్ కలర్ శారీ పెట్టుకోవాలనుకుంటున్నా. పింక్ కలర్ శారీ అదండి. ఆ శారీ పెట్టుకొని నాకు ఎందుకో పింక్ కలర్ అంటే కొద్దిగా సెంటిమెంట్ అనమాట. మిగతాటన్నీ ఇంకా పెట్టేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు బ్లూ అంటే చాలా ఇష్టం, కానీ పింక్ అనేది సెంటిమెంట్ అనమాట. ఇలా 2 కలర్లు మిక్స్ అవుతాయి అన్నమాట నాకైతే. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇక్కడైతే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజైతే అన్నం అయితే తినేసామన్నమాట నైట్ అయితే. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వదాలి నువ్వు తినమ్మా.